హలో అండి, అందరికీ హ్యాపీ ఉగాది అండి. కన్నడ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఇది పెద్ద పండుగ. దానికి అందరికీనూ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ అండి. అందరూ బాగా చేసుకుంటారు అనుకుంటాను. ఉగాది పండుగ ఒబ్బట్లు అంతాను స్పెషల్ కదండి. ఒబ్బట్లే స్పెషల్. అందరి ఇంట్లోనూ చేసుకుంటారా? కమెంట్లో చెప్పండి. ఈ వీడియో చాలా లెంత్ ఉందండి, చూడండి లాస్ట్ గంట స్కిప్ చేయకుండా. ఒబ్బట్లు అనేక శ్రయాను వాళ్ళంతా వస్తారు. చేతు అంతా నాకు హెల్ప్ చేసే చేతు వచ్చేసి ఇలాంటి నేను ఒకటే చేయాల్సి ఉండే. వంటలు ఏమేమి చేసినామనేసి చూపిస్తాము. అనేక ఈవినింగు బంటిను అవి వచ్చి వాళ్ళది ఉంది. మమ్మీను యాపాకు బెల్లం అంతా తెచ్చింది, అవంతా ఉంది చూడండి ఈ వీడియోలో. నేను పూజ అంతా చేసేది ఉంది చూడండి. ఇక్కడ నేను ముగ్గు పోస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి వ్యాజ్లైన్ ఏం ఎత్తుకుంటున్నాను తెలిసిన. ఇక్కడ అప్లై చేసేసి అక్కడ దాని మీద నేను ముగ్గు పోస్తాను. ఎలా అంటే గాలి వస్తుంటే అది పోయలేదు అనేసి. పండుగల టైంలో మాత్రం ఇట్లా చేస్తాను, లేకపోతే వేరే టైంలో అంతా నేను ఊరికే స్టార్ తర వేసిస్తాను. ఇక్కడ నేను అదే మోల్డ్ ఎత్తుకొని దాని మీద చూడండి ఇట్లా వేస్తూ ఉన్నాను. అది బాగా ఉంటుందండి, పోయలేదు. చాలా పొద్దు ఉంటుంది అట్లే. 2 days అట్లా ఉంటుంది. మనం తొక్కకుండా ఉంటుంది బాగా. ఈ శ్రయాను వాళ్ళంతా పారాడుతూ ఉంటారు కదా, బిడ్డలంతా ఉంటారు, తొక్కేసిస్తారు. ఉంటుంది, బాగే ఉంటుంది. పెద్దవి ఉండవి మోల్డ్స్. నేను అది వేయలేదు, ఎలా అంటే తొక్కేసిస్తారు అనేసి. నేను చిన్నదే పోసినాను చూడండి. ఫస్ట్ మొగ్గు పోసేసి ఆనక పసుపు కుంకుమ పెట్టాలా అండి, ఆనక పూలు వేయాలా. ఆవిడ నాకు తెలిసిందే, ఎవరో చెప్పరట్లా. నేను పసుపు కుంకుమ పెట్టి సానకి ముగ్గు పోస్తూ ఉంటున్నాయి. అట్లా చేయకూడదు అండ్రి. అనేక అవుట్నిక నేను ఫస్ట్ ముగ్గు పోసేసి అనేక పసుపు కుంకుమ పెడతాను, అనేక పూలు పెడతానండి. ఇది పొద్దున్న ఇంకా మధ్యాహ్నం గంట వీడియోనండి ఇది. చూడండి మేము ఏమేమి చేస్తాము అనేసి. చేతు వాళ్ళు అట్లే వస్తారో, వాళ్ళు ఉండారో. శ్రయాను అంతా ఏం చేస్తాడు అనేసి, వంటలు ఏమేమి చేసినాము అనేసి అవంతా చూపిస్తాము. లాస్ట్ గంట చూడండి స్కిప్ చేయకుండా. ఇష్టమైతే ఈ వీడియో లైక్ చేయండి, అనేక షేర్ చేయండి. అని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకొకటండి, ఏమి అనుకున్నదండ, నేను శారీ కట్టుకోనిలే, పండగ కదా. నాకు ఇష్టము శారీస్. ఆడికి ఈ వెదర్కి నాకు చాలా షక్ అవుతుంది. శారీ కట్టుకొని పొన్సేసేకాయలే. నాకు హెల్త్ ప్రాబ్లం వేరే ఉంది, ఉబ్బుసం వస్తుంది, దానికి అయ్యలేదు, పొన్సేసేకాయలే అనేసి నేను చుడీదార్ వేసుకొని ఇచ్చినాను. అది కాటన్వే నేను వేసుకునేది. దానికి ఏమనుకున్నదండి, శారీ కట్టలేదు, చుడీదార్ వేసుకొని ఇచ్చింది అనేసి. ఓకే, మేము సండే తోట దగ్గరికి పోయింది. మా తోట ఉంది మామిడికాయ మానలో. అక్కడ పోయి మామిడాకులు అనేక యాపాకు అవంతా పెరుక్కొని వచ్చింది. ఆడ పూలును ఉండే కనకాంబరాలది అవంతా పెరుక్కొని వస్తే చూడండి. మామిడాకు, అదే మామిడాకులు ఉంటుందో లేదో అనుకొని ఉంటుమే. ట్యూస్డే గంట ఉంది చూడండి. తెస్తేనే మేము నీళ్ళ పెట్టేసింటి బొకిట్లా. దానికి ఫ్రెష్గా బాగుంది. అది మండే నైట్ నేను అవంతా కట్టి మామిడాకు నైటే వేసిస్తే రౌండ్ ఈజీ అయ్యా నాకు. అలాంటే ట్యూస్డే పొద్దున్నే అవంతా చేసే కయ్యలేదు అనేసి. చూడండి నా మొగ్గు బాగుందా, బాగుంది కదా. ఇంకా అక్కడ తోటలను మేము పూజ అంతా చేసేసి ఆడను తోరణం అంతా కట్టేసి మామిడాకుది అవంతా పూజ చేసేసి మమ్మీ అనేక వస్తామండి. చూడండి ఆ మొగ్గు బాగుందా, అదే పెద్దగా ఉంది మొగ్గు. దేవుని రూమ్లో వేస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకొనేసి అనేక పూజ స్టార్ట్ చేసినాయి. అందరూ అట్లా చేయాలా అండి. ఇది ఎట్లా తెలిసా అంటే, ఈడ పూజలు సత్యనారాయణ పూజలు అంతా చేస్తూ ఉంటాం కదా. ఆ టైంలో అయ్యవారు చెప్పింది ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టుకొనేసి అనేక పూజకి కూకనాలా అనేసి, పూజ చేయాలా అనేసి. అట్లా నేను అవుట్ తెలుసుకొని అవుట్నిక నేను అట్లా చేస్తానండి. అందరూ అట్లా చేయండి. కుంకుమ పెట్టుకొని తాళికంతా పెట్టుకొని అనేక ముత్తైదులు చేయండి పూజ. మగవాళ్ళు చేస్తుంటే బొట్టు పెట్టుకొని వాళ్ళు చేయండి. ఇక్కడ మంగళారతి చేస్తూ ఉన్నానండి. ఇక్కడ ఒబ్బట్లు నైవేద్యం పెట్టినాను. ఆవిడంతా మేము ఏమేమి చేసింటాం అన్నీ పెడుతూ ఉంటామే. ఆవిడ అవంతా పెట్టి అది ఆవుకు పెట్టాల్సి ఉండే. ఈవిడ అంతా ఆవు యాడ్ ఉందండి, ఆవులే లేదు ఈడ సిటీలో. దానికి ఉత్త ఒబ్బట్లు మాత్రం పెట్టినాము. అనేక అదే మేమే తింటుమే, అది ప్రసాదం అనేసి తీసుకుంటుమే. ఈ ఉగాది అందరికీను ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము, సుఖము అంతా రావాలనేసి దేవుని దగ్గర వేడుకుంటానండి. అందరికీ మంచిది కానీ
అట్లే పూజ చేస్తూ ఉంటేనే వీళ్ళు చేతును శ్రయాన్ని వచ్చిరి ఇక్కడ చూడండి అట్లే అంత బట్టలంతా ఆడేసి హాయ్ హ్యాపీ ఉగాది అనమ్మా ఇక్కడన్నా ఇక చూడండి శ్రయాను పూలు వేస్తూ ఉన్నాడు వానికి ఇట్లా దేవుని పూజ అవంతా చేయాలంటే చాలా ఇష్టము వానికి చూడండి ఇట్లా తిరుక్కొని వాడే వేస్తూ ఉన్నాడు వేయాలనా అనేసి వానికి ఇష్టము భీము అని అచ్చంతలో అని ఇంకా పూలు వేస్తూ ఉన్నాడు చూడండి వాళ్ళ పప్ప తర దేవుడు అంటేనే వాళ్ళకి ఇష్టము పూజ చేస్తూ ఉంటారు వాళ్ళు అనేక తీర్థము పెట్టింటే తీర్థము మేము తాగనేలేదు వాడే అంతా తాగిసే చూడండి అట్లే ఏమంటే మొక్కుతావా తీర్థంలా తొలిసేసింటే తొలిసి తింటూ ఉన్నాడు ఎత్తుకొని నీకు ఇంకా దొగ్గుందా అవునేమే మేలే కాలేదా చెత్త దొగ్గేం లేదు తొలిసి తినేకి ఊరికే దొగ్గు అని చెప్తా ఉన్నాడు నాకే చూడి సరే తీర్థం అట్లే తాగు అదంతా వద్దు స్వామికి అడుండే తొలిసంతా తినేస్తావేమే చిన్న యాపాకు తింటామా ఎట్లా ఆడ తినింది యాపాకు ఇంట్లో తినేసి ఉంసేసా హ్యాపీ ఉగాది అందరికి తీర్థం వాడేతాడు మాకి తీర్థమా ఇవాడు ఎల్నీరని తాకుతాడు వచ్చే దగ్గర చూసి మీ ఎల్నీరే మూసేసండి పండగ కదా అచ్చుడు అంతా తాగేసేవాడు మాకు పెట్టరా చిన్న మాకు పెట్టరా ఖాళీ చేసేసినాడు ఓకేరా ఆడే పెట్టమ్మా మాదంతా పూజ ఆయా మీదే ఆయన హ్యాపీ ఉగాది అందరికీను హ్యాపీ ఉగాది తెలుగు వాళ్ళకి కన్నడం వాళ్ళకి ఇంకో ఎవరికి ఉందో అందరికీను హ్యాపీ న్యూ ఇయర్ కన్నడలో ఇది బేవు బెల్ల అంటారు దాన్ని తింటారు ఉగాది పండుగ నాడు కారంత కసర ఉండాలనంట స్వీట్ ఉండాలనంట లైఫ్లో దానికి నేనేం చేస్తాను తెలుసు చేతికి ఇది యాపకి ఇస్తాను చాలా పెద్ద బెల్లం ఇస్తాను ఎలా అంటే స్వీట్గా ఉండాల ఏడాదంతా మీకిను చాలా పెద్దది ఇస్తాను ఇది యాపక్ అందరూ తినరండా హ్యాపీ ఉగాది అందరికి హ్యాపీ ఉగాది అందరికి నీకు ఇస్తాను ఫ్రెండ్స్ చెప్తా శ్రయానికి ఇస్తాను వాడు తింటాడేమో చూస్తాం నచ్చిన బెల్లము వాడు తినేలేదంట యాక్చువల్లీ బెల్లమే తింటాడంట ఓకే ఓకే తాతయ్యడా రూమ్లో ఉండరా చిన్న హ్యాపీ ఉగాది చెప్తున్నా అక్కడ చూడు అందరికీ చెప్పాడు హ్యాపీ ఉగాది స్వీట్ గా ఉండాలా అందరి లైఫ్ లోను మీ ఫ్రెండ్స్ కి ఇస్తా ఉండమా అది బెల్లము హ్యాపీ ఉగాది చెప్పండి నీ ఫ్రెండ్స్ కి హ్యాపీ ఉగాది చెప్పు జోరుగా చెప్పాలా మీ ఫ్రెండ్స్ కి వినిపించలేదు హ్యాపీ ఉగాది చెప్పు వెరీ గుడ్ ఈడ శ్రయాను బెల్లం అంతా కలిసేసేయండి ఆ కప్పులో ఉండేదంతాను ఆవిడంతా మేము చిన్నప్పుడు యాపాకు బెల్లము ఇంటింటికి పోయి పొంచుకొని వస్తూ ఉంటుంది ఈవిడంతా ఎవరు వస్తారండి అట్లా ఎవరు పోయేది లేదు వచ్చేది లేదు పక్కల సొంత వాళ్ళు ఉంటే కూడా అట్లా పోయేలేదు అదంతా ఆ కాలంలో అట్లుండే బాగుండే ఇంటింటికి పోతూ ఉంటుంది అట్లా వాళ్ళు ఇస్తూ ఉంటారు మేము ఇస్తూ ఉంటాం అట్లా ఇప్పుడు మమ్మీ ఎత్తుకొని వచ్చింది అట్లా మేము తింటూ ఉన్నాం మమ్మీ ఇస్తూ ఉంది మేము తింటూ ఉన్నాం నేను ఇస్తూ ఉన్నాను నేను ఇస్తాను అనేసి ఇవంతా ఆయా ఇవిడు వంట చేస్తాము మేము చేతు అంతా తరకారీలంతా కోసిచ్చే నేనంతా వంట చేసి పెట్టిస్తున్నాండి ఈజీ అయిపోయా నాకు లేకపోతే నేను ఒకటే సేల్స్ ఉండే అంత కోసి ఆయనకి సేల్ అంటే చేతు కరెక్ట్ టైంకి వచ్చే అవి వాళ్ళు ఈవినింగ్ వస్తారు చేతును బిడ్డ ఇవిడొచ్చి బొబ్బట్ కలుస్తున్నాము తినరండా ఇదంతా అయిందా చేతు బొబ్బట్ కలుస్తున్నాము నేను కట్టేస్తాము
ఇక్కడ ఎడం చెయ్యి ఇలా నేను పెడతా లేదండి, కుడి చేతిలా ఇది సెల్ఫీ మోడ్లా ఉంది ఫ్రంట్ కెమెరా, దానికి అది లెఫ్ట్ చూపిస్తూ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తర. మమ్మీ శారీ కూడా చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ కాదు రైట్ సైడ్ ఉంది చూడండి. అట్లా చేతికి ఇది పిండి చాలా ఉండాలా, ఇది కమ్మి ఉండాలా. అవును, ఇది చాలా ఉండాలంట, ఇది పూర్ణము కమ్మి ఉండాలంట. చాలా నాకు అట్లే చేయాలి. ఆయన మీద అంత తినిందే ఇట్లా కలుస్తాం. మమ్మీ మమ్మీ అయ్యో ఎట్లుంటాను పోవే, మమ్మీ ఎట్లున్నాను పోవే అంటుంది. మమ్మీని అడుగుతా ఉంటే ఏమేమి చేసిండో వంటలో అంట. మమ్మీ ఒబ్బట్టు వడ అంతే అంటుండే, అనేక రసమనే నాకు తెలిసిండే. మమ్మీ ఇవాళ ఏమి అంత చేసుకునేలే, దానికి నేను పలావ్ అవంతా నేను చాలా చేసినాయి, మమ్మీ వాళ్ళకి ఇచ్చినాయి. అనేక కూట్ అంతా చేసింది కదా అవంతా ఇచ్చినాయి, బాగుండంట తిని. పలావ్ అంతకు చాలా బాగున్నాయి అంటుండే మమ్మీ. ఒబ్బట్టు చేసినాక ఏమేమి చేసినామో అని చూపిస్తాను. మీ ఇంట్లో ఏమేమి చేసినారో మీరు కమెంట్లో వేయండి. ఎవరు చెప్తా ఉండేది అంటాను మమ్మీ, అట్లా అట్లా చెప్తా ఉండేది కదా అంట. డాడీకి ఏం చపాతీలు ఇవంతా చేసేటాడు, ఎలుపుడుతంటే కాల్సనే ఉండడానికి పారేసి నా స్టైల్ వాళ్ళు తినేది బిడ్డ, వాడు తింటాడేమో ఉండు, అంటాక్లా తింటాం మేము కూడా. అదంతా వేస్తాం చేతులు బిర్బినాయా నాదే కాలే పెట్టేది, మాట్లాడుకోవడం ఉండాలి నేను. పక్కన కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది, దానికి సౌండ్, ఈడ సౌండ్ ఆడ సౌండ్, అన్ని దగ్గర చుట్టూ సౌండ్. వాళ్ళు చేస్తాను కదా, ఏం చేస్తాను. ఇది ఒబ్బట్ షీట్ ఏం అయ్యలే, ఒబ్బట్ షీట్ మీదా ఎలా అయింది? మూడోది 4 కలిసి ఇస్తాను, వాడు తింటా తిని బెల్లం తినుకొని ఉండలేదా ఫుల్లో? ఇలా పిండికే చూపిస్తాను ఉండండి. చేతిని ఇంకా ఉంది, ఇదే చేతిని ఇంకా ఉంది. చపాతీ పిండి తర అంతే, ఇంటికే ఇది గోళీ తర ఉంది. ఇంత పెట్టాలి నాకు అంతే. దీంట్లో ఒబ్బట్టు చేయాల, మొత్తం మైదానే ఉంది. మైదా ఒబ్బట్టు మైదా ఒబ్బట్టు ఒకటే తినసాలంట. వాళ్ళ అత్తోళ్ళు ఇంట్లో తినేసి వచ్చిందంట, దానికి ఒకటే ఒకసారి ఉంటాం. ఏమేమి చేసినాము చూపిస్తాం ఇప్పుడు. పలావ్ చేసినాము అని, ఇంకా కాళ్ళు బొజ్జు అంట, అది అదో దీంట్లో చూసుకొని చూసేది. అదే మసాలా తరనే పెట్టేసేది, గట్టిగా చేస్తాము. అన్నమాయానిక ఒబ్బట్టు రసము, కోసంబరి, పలావ్కి పచ్చడి, పలావ్కి పచ్చడి అనక ఇది బీరకాయ బజ్జీ, ఇది మెంచినకాయ మిరకాయ ఫ్రై చేసింది, మజ్జిగ మిరకాయ. మజ్జిగైనా చేయలేదు నేను, మజ్జిగ వద్దా తాగలేదు మీరు. సరే ఇప్పుడు నెక్స్ట్ చూస్తాం ఉండండి, బై. ఇది కోసంబరి చాలా చూడే చాలు. ఈవినింగ్ అవిను బంటి వస్తారంట, వాళ్ళు సపరేట్గా నెక్స్ట్ చేయాల ఇంకొక. ఇది ఒక ఊరికే మేము తినేకంతే, మేము ముగ్గురు. దీంట్లో పెసలు బ్యాలు నానేసిండేది,
దోసకాయ, క్యారెట్, ఇంకేమే కొత్తిమీర. దీనికి తిరుపతికి వేస్తారు కదా, మిరపకాయలు వేస్తారు కదా, ఏలా మిరకాయ అంతా వేస్తారు కదా, వేస్తామన్నట్టు. ఇది పలావ్, సోయా పలావ్, ఎగ్ సూప్. ఇది పలావ్ బాగా వచ్చింది, ఉదురుగా ఉంది. నెక్స్ట్ ఇది కోసంబరి, అదే తిరుపతికి వేసినాను, మిరకాయ అంతా వేసి. మొసరు బజ్జీ అంటాం కన్నడలో, మొసరు బజ్జీను అంటాం మేము. నెక్స్ట్ ఇది రసము, ఒబ్బట్టు రసము. ఒబ్బట్టు రసం అంటే ఒబ్బట్టుకి బ్యాళ్ళు రుక్కుంటాం కదా, దాంట్లో ఆ రౌండ్ బ్యాళ్ళు పెట్టుకొనేసి దాంట్లోనే రసం చేసేది. చాలా బాగుంటుంది ఇది. దీనికి కాంబినేషన్ పల్లెము వచ్చేసి ఉల్లిగడ్డ పల్లెము, అది ఎంత బాగుంటుంది. అది చేయలేదు, ఇది వేరే వచ్చి ఇది ఒబ్బట్టు. శనగకాయ, ఇది కాలుగొజ్జు అనేసి, ఇది కొత్తగా చేసినాను. మసాలా పెట్టేసి శనగలు, బ్లాక్ కలర్ శనగలు వేసేసి వేసేసింది. అన్ని తరకారీలు వేసి మసాలా పెట్టేసింది. ఇంకా ఇది బీరకాయ బజ్జీ, మిరకాయ కప్పులు. ఇది ఇప్పుడు తిందాం రండి అంతా. నేను ఇన్ని వెరైటీస్. ఇక్కడ ఒకే ఒక ఆకు పెట్టిండారే, ఒకరేనా తినేది అనుకున్నదండ. నేను చేతు తినింది. అది షార్ట్స్కి, కవిత ఫుడ్ ఛానల్ షార్ట్స్కి ఎత్తుకుంటునే వీడియో ఎత్తుకుంటునే, దానికి అన్నీ వడ్డించిండాము. ఆ ఆకల అది టేబుల్ పైన పెట్టించింటే దాన్ని ఇద్దరు కొట్టుకొని ఎత్తుకొని వచ్చింది చూడండి, అది పెట్టినామడ. అది నేనే తినింది. పండుగ నాడు ఏమీ తినే కాలేదండి. అంతా మనము చేసి సాలైపోయింటుంది కదా అప్పదో, దానికి అంతేమీ మాకు అంత టేస్టును సిక్కలే, తినేకి కాలేదు అనుకోండి, ఎవరికి అయ్యలే కదా అప్పదో. ఇది చూడండి, హోమ్ మేడ్ నెయ్యి, ఇంట్లో చేసినది. కిత బాగా వచ్చిండే. అది చేతును ఆ బాటిల్ ఎత్తుకొని పోయా, బాగుందమ్మా అనేసి. ఆ ఒబ్బట్టుకి ఆ నెయ్యికి చాలా బాగుండే. అదే పాలు మిగిలి ఉంటుంది కదా, దాని అంతా స్టోర్ చేసి పెట్టుకొని అది అది మిక్సీలో వేసేసి నెయ్యి వేస్తాము. అది బాగా వచ్చిండే. అది ఎవడైనా ఒక కితా చూపిస్తాను ఉండండి, అది నెయ్యి వేసేది. మేమిద్దరే తింటూ ఉన్నాము. చేతు వాళ్ళ డాడీ లేట్గా తినే, శ్రయాను పొనుకొని ఉండే, ఆవిడ మేము కూకొని తింటూ ఉండేది. వాడు తినేసిండే, వానికి తినిపించేసి ఆయనకి మేము తింటూ ఉండింది. చేతు వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో తినేసి వచ్చేసిండే, దానికి అది ఒబ్బట్టేసుకొని తింటూ ఉంది. ఈవినింగ్ అవి వాళ్ళు వచ్చిరే, ఆవిడ వాళ్ళు తినరి, చేతు ఆవిడ రవ్వ తినే, మేము రవ్వ తినే కాయ. నెక్స్ట్ డే నాన్ వెజ్ కదా, అది ఆ వీడియో వేసింది కదా, అందరూ అది లైక్స్ వేసిండారు, థ్యాంక్స్ అండి. దానిక నెక్స్ట్ డే ఆవిడ తినింది ఒబ్బట్టు వేసుకొని, ఆవిడ ఇంకా టేస్ట్ ఉందండి, బాగుండే. ఇక్కడ అవి వాళ్ళు వచ్చిండారు చూడండి ఈవినింగ్ అని, ఇంకా వాళ్ళు పూజ చేస్తూ ఉండారు. తెలుసు కదా, అవిను బిడ్డ అంటే పూజ అంటే ఇష్టము, దేవుని రూపేసి అచ్చంతలు వేస్తూ ఉండారు. బంటి నూనె వచ్చిండారు, వాళ్ళ పప్ప జట్ల వాడు మొక్కుతూ ఉండారు స్వామికి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. స్వామికి పెట్టాలి, స్వామికి కదా. వెరీ గుడ్. ఓకే అండి, ఈ వీడియో చాలా లెంతీ అయిపోయాయి కదా, ఎవరో చూస్తూ ఉండారు ఎండ్ గంట, చాలా థ్యాంక్స్ అండి. ఎండ్ గంట చూస్తూ ఉన్నారు కదా. ఓకే అండి, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. మీకు ఇష్టమైంది అనుకుంటాను. ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అని ఇంకా ఏమనిపించాయి అనేసి కమెంట్లో చెప్పండి. మీరు ఇట్లే చేసుకుంటారా అనేసి చెప్పండి. ఇంకొకటండి, మీ ఊరు పేరును వేసి కమెంట్స్ చేయండి. మీరు ఎక్కడి ఇంకా చూస్తూ ఉండారు అనేసి, యా ఊరు అనేసి నాకు తెలుస్తుంది. అప్పుడు నాకు ఖుషి అవుతుంది, యా ఊరిని ఇంకా అనేసి తెలుసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సిక్తామండి. బాయ్ అండి, టేక్ కేర్.